హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యక్తులలో సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యం. మానవ జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మరియు మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అవసరమైన పోషకాలను గ్రహిస్తోంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం మరియు ఐబిఎస్ కూడా పేలవమైన జీర్ణక్రియ నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు. ఈ జీర్ణ సమస్యలు మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. చాలామంది వ్యక్తులు వారి జీర్ణ వ్యవస్థతో సమస్యలను ఎదుర్కొంటూ దీని ఫలితంగా జీర్ణక్రియ సరిగ్గా జరగదు. పేలవమైన జీర్ణక్రియ ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో మరియు అవసరమైన పోషకాలను సమర్థవంతంగా గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ యొక్క అసమర్థత ద్వారా వర్గీకరించబడుతోంది. బద్ధకం, అతిసారం, ఉబ్బరం, కడుపు నొప్పి మరియు వికారం పేలవమైన జీర్ణక్రియ నుంచి కొన్ని జీర్ణ సమస్యలు, జీవనశైలి అలవాట్లు, అంతర్లీన జీర్ణ రుగ్మతలు మరియు వైద్య పరిస్థితులతో సహా వివిధ మూలాల నుంచి పేలవమైన జీర్ణక్రియ ఉత్పన్నమవుతోంది. పేలవమైన జీర్ణక్రియకు ప్రధాన కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. శుద్ధి చేసిన పిండి పదార్థాలు మరియు కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్ చేయబడిన మరియు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మరియు ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో ఉండే ప్రిజర్వేటివ్లు మరియు సంకలనాలు గట్ లైనింగ్ను చికాకుపరుస్తాయి మరియు గట్లోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది వాపు మరియు జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆల్కహాల్ మరియు కెఫిన్ తీసుకోవడం కూడా జీర్ణ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. నెంబర్ 1, మీ ఆహారాన్ని సరిగ్గా నమలండి. ఆహారాన్ని సరిగ్గా నమలడం సులభంగా జీర్ణం మరియు శోషణ కోసం చిన్న కణాలుగా విభజించడంలో సహాయపడుతుంది. ఆహారాన్ని లాలాజలంతో కలపడం, తేమగా మార్చడం, సులభంగా మింగడం కోసం నమలడం సహాయపడుతుంది. ఇది జీర్ణ రసాలు, పిత్తం మరియు ఆమ్లాలను విడుదల చేయడం ద్వారా జీర్ణక్రియకు సిద్ధం కావడానికి కడుపును సూచిస్తోంది. 2, హైడ్రేటెడ్గా ఉండండి. నీరు ఆహారంలోని పోషకాలను కరిగించి మలాన్ని మృదువుగా చేస్తుంది మరియు సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి హైడ్రేటెడ్గా ఉండడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. భోజనంతో పాటు నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మరియు పోషకాల శోషణ మెరుగుపడుతుంది. ఎక్కువ జీర్ణ రసాలు మరియు లాలాజలం ఉత్పత్తి అవుతుంది. నిర్జలీకరణం, మలబద్ధకం, కడుపు పూతల, జీర్ణ రసాల ప్రవాహానికి అంతరాయం, జీర్ణక్రియ మందగించడం మరియు ఇతర సమస్యల వంటి జీర్ణ సమస్యలకు దారితీయచ్చు. నెంబర్ 3, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి. జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది మరియు కొవ్వు పదార్థాలను ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. నెంబర్ 4, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినండి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు చిక్కుళ్ళు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను జీర్ణ వ్యవస్థను సజావుగా నిర్వహించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. మంచి జీర్ణక్రియకు ఇది ఉత్తమ చిట్కాలలో ఒకటి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ మలానికి పెద్ద మొత్తంలో జోడించడం మరియు సాధారణ ప్రేగు కదలికలను నిర్వహించడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ నుంచి గట్ బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, పోషకాహారాలను గ్రహిస్తుంది మరియు ఇన్ఫెక్షన్కు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తుంది. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, శరీరం యొక్క పోషక శోషక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు అధిక రక్తంలో చక్కెర స్థాయిల వల్ల కలిగే జీర్ణ సమస్యలను నివారిస్తుంది. నెంబర్ 5, మీ ఆహారంలో ప్రోబయోటిక్స్ జోడించండి. ప్రోబయోటిక్స్ అని పిలువబడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోబయోటిక్స్ ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా అవరోధంగా పనిచేయడం ద్వారా జీర్ణక్రియను గణనీయంగా మెరుగుపరుస్తాయి మరియు డయేరియా వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పెరుగు, కెఫీర్, కిమ్చి మొదలైన వాటిలో ప్రోబయోటిక్స్ కనిపిస్తూ ఉంటాయి. డైజెస్టివ్ ఎంజైమ్లను చేర్చండి. జీర్ణ ఎంజైమ్ల ద్వారా ఆహారాన్ని చిన్న అణువులుగా విభజించినప్పుడు మాత్రమే శరీరం జీర్ణం చేయగలదు. కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయండి. ఉద్దీపన కెఫిన్ అనేక విభిన్న మార్గాల్లో జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
అల్లం తినండి. పురాతన కాలం నుంచి అల్లం జీర్ణ సమస్యలతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతోంది. వికారం తగ్గించడం, మంటను తగ్గించడం, గ్యాస్ట్రిక్ ఖాళీని పెంచడం, జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం మరియు మలబద్ధకానికి చికిత్స చేయడం ద్వారా అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి లేదా పైనాపిల్ నుండి ఎంజైమ్ల వంటి సహజ సప్లిమెంట్లు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో మరియు పోషకాహార శోషణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. దీనికి విరుద్ధంగా పసుపు మరియు అల్లం వంటి శోథ నిరోధక ఆహారాలు వాపు వల్ల కలిగే అసౌకర్యం మరియు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.